సార్ పొద్దు పొద్దున్నే జగదాంబకి తెచ్చేది మూవీ కాదురా, మ్యాథ్స్ కి. మ్యాథ్స్ ఎక్కడ? నువ్వు ఎప్పుడు ట్రిగ్నోమెట్రీ ఎక్కడ వాడతావు అని అడుగుతూ ఉంటావు కదా. ట్రిగ్నోమెట్రీని యూజ్ చేసి ఈ క్లాక్ టవర్ హైట్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఎక్కడ? ఎలా? దానికోసమే నేను డివైస్ తయారు చేశాను. దీన్ని యూజ్ చేసి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ చేద్దాం. సో ఇప్పుడు చూడు, దీని 0 degrees దగ్గర ఉంది. ఇది ఇలా రొటేట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసి క్లాక్ టవర్ యొక్క టిప్ చూస్తాను. నువ్వు యాంగిల్ ఎంత వచ్చిందో నాకు చెప్పు. యాంగిల్ ఎంత వచ్చింది? 60 degrees. ఇప్పుడు యాంగిల్ తెలిసింది కదా మనకి. ఫుట్ ఆఫ్ ద టవర్ కి డిస్టెన్స్ ఎంత ఉందో ఫైండ్ చేద్దాం. నా బేసిక్ ఒక అడుగు 2.9 feet. సో ఇక్కడ నుంచి అక్కడికి ఎంత వస్తుందో చూద్దాం. డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. ఇక్కడ నుండి అక్కడికి టోటల్ గా 12 steps వచ్చాయి. సో ఒక స్టెప్ ఎంత చెప్పాను నేను? 2.9 feet అని చెప్పాను. 2.9 into 12 equal to 34.8 feet వచ్చింది. సో అప్రాక్సిమేట్లీ 35 feet తీసుకున్నాం. ఇప్పుడు మనకి బేస్ తెలుసు, యాంగిల్ తెలుసు. tan theta ఈక్వల్ టు హైట్ బై బేస్ కదా. సో tan 60 ఈక్వల్ టు √3. అలాగే మనకి డిస్టెన్స్ కూడా తెలుసు, 35 meters. హైట్ ఈక్వల్ టు 35 into √3. √3 అంటే మనకు తెలిసిన వాల్యూ ఎంత? 1.73. 35 into 1.73 ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 60 feet. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నువ్వు నమ్మవని నాకు తెలుసురా. ఇంటికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోరా. మీరు కూడా చెక్ చేసుకోండి.